ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి? ఓటు అడిగితే మేము ఏతానికి చేయి పోవాలి కదా అడిగి, ఏతానికి చేయన పోవాలి కదా అక్కడికి. రైతు భరోసా కూడా 15 రైతు భరోసా 2 సార్లు వేసిన గెలిచినప్పటి నుంచి 15,000 అన్నాడుగా. 15,000 ఇక్కడ 6,000 ఎత్తానికే పెద్ద కష్టంగా ఉన్నది. ఆయన వేస్తాను. ఎన్ని ఎకరాల భూమి ఉందా నీకు? నాకు 5.5 ఉంటుంది. 5.5 వస్తుందా? 5.5 కొత్తలే, 3.5 కొత్త. ఇంకా పట్టాలు కాలే. పట్టాలు మేము ఎక్కగానే అన్ని చెప్తాం అన్నారు. ఎక్కినాక తొక్కి పడేసిళ్ళు. తొక్కుకుంటా ఇంకా లోతులో పెడతారు. మాకు బయటికి తీయరు వాళ్ళు. ఇక మొత్తం రైతు బిడ్డ అని అంటాడు. ఇక రైతు బిడ్డ ఉంటే బయటకు వస్తే కదా తెలిసేది. ఏసీలో ఉండి కాదు చూసేది, బయటకు వస్తే తెలుస్తుంది. రుణమాఫీ అయినాయి. రాగానే ఫస్ట్ సంతకం అదే కదా. ఎంతమందికి ఎంతమందికి అయినా నా 2 లక్షలు ఉంటే 2 లక్షల వరకు మాఫీ చేసి కట్టు అంటే కడదాం. నువ్వు అసలే చేయకుండా 2 లక్షల పైన ఉన్న వాటిని కట్టలేదా, కడితే ఇస్తానంటే మళ్ళీ కట్టేసినాం కూడా. మీరు కట్టినా కాలే. 2 లక్షల లోపు చేసుకోరి మాఫీ అవుతుంది అన్నారు. అది కూడా కట్టేసినాం, కాలే. అయిపోయినాయి. ఈ మహిళలకు తులం బంగారం, 500 బంగారం లేదు, 500 గ్యాసు లేదు, మళ్ళా కళ్యాణ లక్ష్మి లేదు. సరే ఇస్తాడో మనకు తెలియదు కళ్యాణ లక్ష్మి గురించి, కానీ తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మహిళలకు ఏమో 2,500 ఇస్తాడు, అది లేదు.